సంగారెడ్డి జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వహించే నవయతన ఏకశిలా శ్రీరామయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి సేవకులు తాపాజీ అనంత్ కిషన్ మాట్లాడుతూ ఈ నెల 16న పోతిరెడ్డిపల్లి చౌరస్తా సమీపంలో శ్రీ సంగమేశ్వర దేవాలయం నుంచి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ రామశిల యాత్ర మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా అన్ని రాష్ట్రాల కళాకారులచే నృత్యాలతో కార్యక్రమం ఉంటుందని, కావున యావత్ పట్టణ మండల ప్రజలు పాల్గొని ఈ దివ్య దర్శనం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరడం జరిగింది. తదిదంబరం పుండరీకం విజ్ఞానఘన తస్మాత్ ప్రతిదావన్మాత్ర బ్రహ్మణ్యో దేవకే భద్ర బ్రహ్మణ్యో. సంగారెడ్డి పట్టణ ప్రజలకు అలాగే సంగారెడ్డి నియోజక ప్రజలకి పరిసర ప్రాంతంలో ఉన్న అందరికీ, అమ్మలకు అక్కలకు అన్నలకు చెల్లెలందరికీ కూడా శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం తరపున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు జ్యోతిర్వాసు విద్యాపీఠ వ్యవస్థాపకుడు అయినటువంటి డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆదేశాల మేరకి, వారి యొక్క సూచన మేరకి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడ్డది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు వారు చెప్పినట్టు వారు ప్రశాంత్ గారు విద్యాపీఠం యొక్క ముఖ్యమైన ఈ విద్యాపీఠ ఈ జ్యోతిర్వాసు విద్యాపీఠానికి సహాధ్యక్షుడిగా వారు వ్యవహరిస్తున్నారు. సేవకునిగా మీ అందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే, సంగారెడ్డి పట్టణంలో కని విని ఎరగనటి రీతిగా సుమారు చెప్పలేనంత జనం, అంటే 5,000 మంది అని చెప్పారు, ఇంతకు ఎక్కువ మంది కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీతో మాకు విన్నపం ఏంటంటే, ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగే కార్యక్రమానికి అక్కడి నుంచి ఏకశిలా రౌతు రాబోతుంది. దానిలో రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి ఎలాగే ఉంటుంది కాబట్టి, కానీ దీనికి భిన్నంగా ఎక్కడ ఈ భారతదేశంలో ఎక్కడ విధంగా భరత శతజ్ఞులు, అలాగే వాల్మీకి, అలాగే జాంబవంతుడు, అంగదుడు, ఇట్లా రాముని యొక్క పరివారంతో ఈ విగ్రహం చెక్కబోతున్నది. కాబట్టి అక్కడి నుంచి శ్రీ జ్యోతిర్వాస విద్యాపీఠం వ్యవస్థాపకుడైన డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారితో పాటు 50 మంది భక్తజనులు అక్కడి నుంచి ఎక్కడైతే ఈ విగ్రహం చెప్తారో ఆ శిల తీసుకొని వస్తున్నారు. ఏ ఊరది? కొండాయపాలెం నుంచి ప్రకాశం జిల్లా మొన్న సాయంత్రం బయలుదేరడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన యొక్క మొత్తం మీకు ఫోటోలతో పాటు స్వామివారు తీసుకొచ్చే విధం అక్కడ భజన సంకీర్తనతో తీసుకొని వస్తున్నాం. కాబట్టి ఈ శిలను చూడటానికి, ఈ విగ్రహాన్ని చూడటానికి మీరందరూ కూడా, విగ్రహం కాలేదు అయినా ఈ ఏకశిల తీసుకొని వస్తున్నాం, దాని దర్శనం నిమిత్తమై మీ అందరినీ రమ్మంటున్నాం. ఈ భజనలు ఆధ్యాత్మికంగా ఇటువంటి భజనలు ఇంతవరకు సంగారెడ్డిలో ఎక్కడ చేయలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.